తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో హరిత ఫంక్షన్ హాల్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి పిసిసి ఇన్ఛార్జ్ దీపక్ జాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఎస్ఏ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మండలాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఆయా మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం అంతర్భావ విభేదాలు ఉన్నట్లు కార్యకర్తలు ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో గద్వాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చనగౌడ్ పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని సామరస్యంగా సరిదిద్దుకొని కలిసి పార్టీలో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి సహకరిస్తూ ముందుకు కలిసి కొనసాగాలని మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి షేక్షవాలి ఆచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇన్ని జరిగినా మాకు అన్యాయం జరిగింది. అది ఎవరు చేసినా ఏం చేసినా ఈరోజు ఎవరు అనుకున్నా మాకు ఒరిగేదంటూ ఏమీ లేదు. కానీ ఒకటే, ఇక్కడికి వచ్చినట్టు అబ్జర్వర్ గారికి, ఇక్కడున్న వేదిక గారికి నేను నా మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మీరు రాష్ట్ర పరిశీలకులుగా ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం అంతా కూడా ఏమిటి అనేది 2 మాటల్లో చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ మెంబర్షిప్ కమిటీలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా గత 40 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం, చేసాం కూడా, ఇప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన ఒక అన్యాయం, ఎవరైతే పార్టీ కొరకు ప్రాణాలుండి సర్వస్వం త్యాగం చేసి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని అన్ని రకాలుగా బలయ్యి అయినా సరే గెలుపు ఓటములు దైవాధీనం, ఓడిపోయినంత మాత్రాన తిరిగి బదుల పారిపోయే వీర నారి కాదు మా సరితమ్మ. అయినా సరే పార్టీ కొరకు పోరాడతాము. పార్టీ పెద్దలు గమనించాల్సింది ఏమంటే, ముఖ్యంగా ఇక్కడ ఒక పార్టీలో గెలిచి వాళ్ళు అన్ని పార్టీలు తిరుగుతారు. మీ అందరికంటే కూడా నేను ఎక్కువ కూడా డీకే సత్యారెడ్డి కాలం నుంచి కూడా బంగ్లాలో ఉండి పార్టీ రాజకీయాలు చూసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడు ఏ ఎండకి ఏ పొడుగైనా పట్టగలుగుతారు, ఏది ఏమైనా చేసుకోగలుగుతారు. మొన్నటికి సరితమ్మను ఓడించలేమని తల్లి పిల్ల అంతా ఏకమై ఓడిపోతారు. దాంట్లో మా ఎప్పుడున్నటువంటి కొంత కోనాశక్తులు కూడా మమ్మల్ని మోసం చేస్తే ఓడిపోయినాం. సరే ఓడిపోయినాం, గతం అయిపోయింది. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఒక పెద్ద మనిషి గతంలో ఆ పెద్ద మనిషి పార్టీలు చేస్తారు, ఇది హైకమాండ్ నిర్ణయం, సెంట్రల్ నుంచి వచ్చింది, ఖచ్చితంగా చేర్చుకుంటాం అంటే ఒక ఎంపీ గారింట్లో ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు, అందరం కూర్చున్నాము. అక్కడ కూర్చుంటే ఆ మినిస్టర్ ఒక లేడు, ఇక్కడ ఎంపీ గారు లేరు. మరి ఏం చెప్పారు? సమన్యాయం చేస్తాము, సమన్యాయం చేస్తాము, మీరు అవునన్నా కాదన్నా చేర్చుకోవడం మాత్రం గ్యారెంటీ, మీకు సమన్యాయం జరుగుతుంది, మీరు ఈ విధంగా చేసుకోండి, మీరు బాగుంటుంది అని చెప్తే సర్లే అని చెప్పి మా సరితమ్మ గారు ఎందుకులేరంటే అందరం కూడా ఆమెకు నచ్చ చెప్పినాం, పోదామమ్మా కలుసుకొని పోదాం, ఏం చేస్తాం అనుకున్నాం, కలుసుకున్నాం. సమన్యాయం అనేది సంవత్సరంన్నర అవుతుంది. ఎక్కడ పోయింది సమన్యాయం అనేది? ఇది మా సంపత్ కుమార్ గారికి తెలియదు కాదు. ఆ సమన్యాయం అనేది ఈ రోజు కూడా జరగడం లేదు కదా. ఆ సమన్యాయం అనేది ఏదైతే జరగడం లేదో ఆ యొక్క సమన్యాయం గురించి ఈ సభలో ముందు మీరు ఏకగ్రీవ తీర్మానం చేసి సరితమ్మకు సమన్యాయం జరిగినాడే ఈ కమిటీలన్నీ ఏ సభని మీరు ప్రకటించమని మీరు పిలిచి అధ్యక్షులు గారికి ఇస్తారా? ఇక్కడ ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క రకంగా, ఆయన కూడా పోయినాడంటే, ఈయన కూడా పోయినంటే, ఆయన కూడా అంటే లాస్ట్ కోసం ఏమంటే సరితమ్మ కూడా పోతే ఇంకేమి లేదు, పూర్తి అయిపోయింది ఆ పని అని ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే, సరితమ్మ పని ఎక్కడ అయిపోలేదు. ఇప్పటికి కూడా ఆమె చెప్తే కలెక్టర్లు మాట్లాడారు, ఎస్పీలు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కానీ ఇక్కడ మా వల్ల కార్యకర్తలే అయిపోయింది. అంటే అటువంటి దుష్ప్రచారం చేసినటువంటి చతురత వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు అట్లాంటి దేనిపైనా చేస్తారు. కాబట్టి అది ఏం జరిగినా ఆ యొక్క దుష్ప్రచారాన్ని తిరిగి కొట్టడం, తిప్పి కొట్టడం, ఏ రకంగా చేయాలో దానికి పథకాలలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు మేము ఏదైనా చెప్పాలంటే, ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమాలు సంపత్ కుమార్ గారికి అన్ని విషయాలు తెలుసు. సభలో చైర్మన్ వస్తే టీఆర్ఎస్ పార్టీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తే టీఆర్ఎస్ పార్టీ, గెలిచింది ఏంది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చి 10 ఏళ్ల తర్వాత మనం పరిపాలన చేసుకుంటే మా కార్యకర్తలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకొని పార్టీలో పనిచేస్తా ఉన్నారు. ఇలా ఇక్కడికి వచ్చిన ఏంటంటే పరిశీలకులు వచ్చినారట, ఏదో చెప్తారు, ఏదో న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ ఈ తాలూకాలో బతికి పట్ట కడుతుంది అని రకరకాల మాట్లాడుతుంది. నేను ఒక మిత్రుడి దగ్గర ఇప్పుడే చెప్పిన,
అయ్యా కాంగ్రెస్ గద్వాల్లో బతికి కట్టడం అనేది ఇప్పుడు కాదు, గత 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం రాకముందు కూడా గద్వాల్లో కాంగ్రెస్ ఉంది. 8 నుంచి 9 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించిన గద్వాల గడ్డ కాంగ్రెస్ గడ్డ అని వారు కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ లో ఇవాళ పార్టీల నుండి కొందరు కుర్ర శక్తులు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేయడానికి సిద్ధమై కూర్చున్నారే. ఈ విషయాన్ని దీపాదాస్ మున్షి గారి దగ్గర చెప్పొచ్చాం.